అనగనగా ఓ పెద్ద అడవి. అందులో ఒక గద్ద నివసించేవి. దానికి చాలా గర్వం. తనంత దూరం ఎవరూ ఎగరలేరని మిద్దిసిపడుతూ ఉండేది. ఓ రోజు ఓ బుజ్జి పిచ్చుక గద్ద కంటపడింది. దాని దగ్గరకు వెళ్ళి, ఓ పిరికి పిచ్చుక, నీకు నా అంత ధైర్యము లేదు. నాలా పెద్ద రెక్కలు లేవు. ఎక్కువ దూరము ఎగరలేవు. నా అంత బలం అంతకన్నా లేదు. అయినా చిన్న చిన్న గింజలు, పురుగుల్ని తిని బతికే నీకు నాతో పోలిక ఏంటి అని నానా మాటలంది. దీతో పిచ్చుకకు కాస్త కోపం వచ్చింది. నీలా ఎగరాలిసిన అవసరం నాకు అస్సలు లేదు. అయినా ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి అని సమాధానం ఇచ్చింది. అయితే నాతో పందెం కాసి నన్ను ఓడించి నీ బలమేంటో నిరూపించుకో చూదాం అని వెటకారంగా అందిగద్ద. దానికి పిచ్చుక అంగీకరించింది. అక్కడ ఉన్న మిగతా చిన్న చిన్న పక్షులన్నీ ఈ పోటీకి న్యాయనిర్ణేతలుగా ఉంటామన్నాయి. దూరాన ఉన్న ఆ చింత చెట్టును చేరుకుని ఆ పక్కనే ఉన్న పుమ్మ చెట్ల పొదల మధ్యలోంచి ఎగురుతూ ఒక చుట్టు చుట్టుకొని తిరిగి ఇక్కడికి రావాలి. ఇలా ఎవరు ముందొస్తే వాళ్లే విజేత అన్నాయి ఆ పక్షులు. పందెం ప్రారంభం కాగానే గద్ద చాలా వేగంగా దూసుకెళ్లి చింత చెట్టును చేరుకుంది. ఎరులాదు తుమ్మ పొదలోకి వెళ్ళింది. కాని పొడవైన గద్దరెక్కలు ఓ రెండు కొమ్మల మధ్య ఇరుక్కుపోయాయి. పిచ్చుక మాత్రం తన బుజ్జిబుజ్జి రెక్కలతో ఎంతో నేర్పుగా బయటకు వచ్చి తన గమ్యస్థానాన్ని చేరుకుంది. తరువాత మిగతా పక్షులన్నీ వెళ్లి గద్దను కాపాడాయి. అప్పటినుంచి గద్ద ఇంకప్పుడు ఎవ్వరినీ కించపరిచేలా మాట్లాడలేది.